విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సాగర్ నగర్ తాటిచెట్లపాలెంలో స్థానికులకు జీవీఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. స్థానికులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఆందోళనకు దిగిన స్థానికులు తాము గత 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నామని, తమకు వరుసగా 4 నోటీసులు ఇవ్వడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను, కరెంటు, నీటి బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పక్కనే ఉన్న ఫ్లాట్ యజమాని ఫిర్యాదు మేరకే ఈ చర్యలు తీసుకున్నారని, తమ ఇల్లు ప్రైవేట్ భూమిలోనే నిర్మించుకున్నామని స్పష్టం చేస్తున్నారు. జీఎంసీ నుంచి టౌన్ ప్లాన్ అంటుంది ఆయన సురేష్ ఈ ఆధార్ కార్డు నుంచి కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇందులోనే ఉన్నాయండి. అడ్రస్ కూడా ఉన్నాయి సార్. మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ ఇల్లు కట్టుకొని ఇక్కడే నివసిస్తున్నామండి. మాకు ఇంటి పన్ను, కరెంటు బిల్లు, వాటర్ ట్యాక్స్, దీనికి సంబంధించిన అన్ని మా దగ్గర అన్ని కడుతున్నామండి. ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాలు మాకు ఏ ఇబ్బంది కలగలేదండి. ఇప్పటికిప్పుడు ఈ నెల క్రితం నుంచి జీవీఎంసీ వాళ్ళు మాకు నోటీసుల మీద నోటీసులు పంపుతున్నారండి. ఒక నోటీస్ వచ్చేసరికి మా పక్కన ఒక ఫ్లాట్ ఉందండి. ఆ ఫ్లాట్లో ఎవరో నల్లూరు పద్మావతి గారని వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని కంప్లైంట్ ఇచ్చారండి. కానీ అది మేము ఉంటుంది ప్రైవేట్ ల్యాండ్. మళ్ళీ వచ్చేసరికి జీవీఎంసీ వాళ్ళేమో మా ఇల్లు కట్టి 20 సంవత్సరాలు ఉంది, కానీ మళ్ళీ మేము కడుతున్నామని చెప్పేసి నోటీసులు పంపారండి. మేము దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము జీవీఎంసీకి సబ్మిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా 3 నోటీసులో మళ్ళీ మేము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదని చెప్పి ఇచ్చారండి. మళ్ళీ నిన్నటికి మొన్న వచ్చి 4 నోటీసు చేతిలో పెట్టారండి. అదేంటంటే 24 గంటలు మీరు ఖాళీ చేయాలి, లేదంటే మీ ఇల్లు కొట్టేస్తాం అని జీవీఎంసీ వాళ్ళు మాకు ఇచ్చారండి. మాకు దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయండి. ప్రకృతి